సెగో ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం వద్ద రాయపట్నం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టులో 2 గేట్లు ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీళ్లు చేరుకుంటున్నాయి. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా రాయపట్నంలో ప్రమాద స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. దాంతో అంతర్జిల్లా బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో 9.7 అడుగులకు నీరు చేరింది. ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీకి 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. మరోవైపు రష్యా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద పరిస్థితిపై సమీక్షించారు. ఉభయ గోదావరి కలెక్టర్ల సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి సీఎస్ను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతితో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి కొన్ని చోట్ల వరద నీరు రోడ్ల మీద నుంచి ప్రవహిస్తోంది. అక్కడ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి భూపాల్ స్పెషల్ రిపోర్ట్ ఇస్తారు. భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతుండటంతో భద్రాచలం పరివాహక ప్రాంతంలోని అన్ని గ్రామాలకి రహదారులు మొత్తం కూడా బంద్ అయిన పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడున్న భద్రాచలం నుంచి కోనవరం అంటే భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి. ఈ రహదారిపై పూర్తిగా రోడ్లపైన పలు ప్రాంతాల్లో గోదావరి అంతా కూడా పట్టడంతో అంటే రోడ్లపైకి భారీ ఎత్తున నీళ్లు రావటంతో మొత్తం కూడా రహదారి సౌకర్యాలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్లపైన అంటే 2 వీలర్స్ మాత్రమే కొంత వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో అవి కూడా బలవంతంగా అంటే 2-3 వ్యక్తుల సహకారంతో తీసుకువెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా అంటే ఈ రహదారి పట్టిన విషయం తెలియకపోవడంతో చాలా వాహనాలు కూడా ఇటువైపు వచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం అటు చూస్తున్నాం, భద్రాచలం కుంట ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆర్టీసీ బస్సు అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఈ వరదలో వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. దీనికి రక్షణతో దాదాపుగా అంటే ట్రాక్టర్లు పెద్ద వాహనాలు మాత్రమే కొద్దిగా వెళ్ళటానికి అవకాశం ఉన్నప్పటికీ ఇవి కొద్ది దూరం అంటే వీరికి తెలియకుండా ఈ రహదారిని వచ్చి ప్రయోగం చేస్తున్న పరిస్థితి. ఈ ప్రయోగంతో ఇది ఎంత మేరకు ఈ ప్రయోగం సఫలీకృతం అవుతుందో తెలియదు. చాలా ప్రాంతాలకి ఈ రాయనిపేట అదేవిధంగా మురుమూరు నెల్లిపాక ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా రోడ్లపైకి నీళ్లు రావటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు ఏంటి పరిస్థితి? రాణిపేటలో ఇది గత 10 సంవత్సరాల నుంచి ఇట్లే బాధపడుతున్నామండి. ఇప్పుడు మనం గొర్రెలు కూడా పోయినాయండి. ఆవులు కొట్టబోతా ఉంటే తీసుకొచ్చామండి. మేము తినడానికి కూడా కరెంటు కూడా సప్లై లేదండి. అందులో ఒకటి చాలా ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నామండి. అధికారులు పట్టించుకోవటాల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకోవట్లేదండి. దీనికి పోలారం ఎప్పటి ఫుల్గా ఉందండి. పోలారం మాకు ప్యాకేజీ కూడా ఇవ్వలేదండి ఇంతవరకు. కాలేజీలు నడుస్తున్నాయా? స్కూల్స్ సెలవు ఎట్లా ఉంది? కాలేజీ కూడా నడవట్లేదండి. వెళ్తానికి కూడా దారి ఉండట్లేదండి. ఎక్కడ బస్సులు ఏం తిరగట్లేదు, బస్ పాసులు ఇవ్వట్లేదండి. అంటే ఇప్పుడు ఈ వరద వల్ల ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? కాలేజీ వెళ్తానికి ఇబ్బంది పడుతుందండి. ఊర్లో ఎటు వెళ్తలేదండి. ఇది ఒకవైపు రహదారి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ ప్రాంతంలో మొత్తం కూడా మనం ఇటు చూస్తున్నాం. ఇటు చూస్తే ఇదంతా కూడా జామాయిల తోటలు, అదేవిధంగా కింద కూడా పత్తి పంటలు సాగు చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అంటే మిర్చి కూడా ఈసారి భారీ ఎత్తున వేసిన పరిస్థితి. ప్రధానంగా ఈ సంవత్సరం మిర్చికి గత ఏడాది మిర్చికి భారీ రేటు రావడంతో రైతులు ఎక్కువ సంఖ్యలో దాదాపు బ్లాకులో విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన పరిస్థితి. అవి మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు కనుక ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే మనం మొత్తం ముంపుకు గురైన పంట పొలాలన్నీ కూడా అంటే ఇంకొక రోజు మాత్రం ఉంటే పర్వాలేదు, కానీ ఇంకొక రోజులో ఈ గోదావరి వెనక్కి తగ్గకపోతే మాత్రం మొత్తం కూడా ఆ పంటలన్నీ మురిగిపోయి రైతులు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి. ఇది భద్రాచలానికి మనం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారి ఇక్కడ ఇదే ఉంటే ఈ రహదారి నుంచి అటు రాజమండ్రి అదేవిధంగా అటు కోనవరం చింతూరు ఈ ప్రాంతాలకి అంటే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళే పరిస్థితి ఇదైతే. అటు భద్రాచలం ఎగువన ఉన్న వాజేడు వెంకటాపురం ఈ ప్రాంతాలకు కూడా ఇదే పరిస్థితి. దాదాపుగా అంటే ఈ సీజన్లో ఈ వరద వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం ఇంకొక అంటే పంటలు సాగు చేసుకున్న వాళ్ళకి ఆగస్టులో వస్తాయి. ఆగస్టు వచ్చేసరికి కొంత పంట కొద్దిగా ఎక్కువ మాత్రంలో చెట్టు రూపేణ తయారవుతుంది. అప్పటికి వరద 5-6 రోజులు ఉన్నప్పటికీ అప్పుడు పట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు వేసిన వారం 10 రోజుల్లోనే
ఈ వరద ముంచేయడంతో మొత్తం కూడా పంటలన్నీ సర్వనాశనం అయిపోయినట్టే. ఈ ఇంకొక రోజుల్లోనే పంటలన్నీ సర్వనాశనం అయ్యే పరిస్థితుంది. దాదాపుగా మొత్తం కూడా భద్రాచలం పరివాహక భద్రాచలం ఎగువన దిగువన ఉన్న ప్రాంతాల్లో మొత్తం కూడా గోదావరి ముంపు వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గోదావరి 51.5 అడుగులు ఉన్నప్పటికీ ఇది మొత్తం కూడా గోదావరి ఈ ప్రాంత రైతులు మాత్రం గోదావరి ఇంకా పెరుగుతుంది, దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ గోదావరి ఎప్పుడు ఎన్నికిపోయే వరకు మాకు ఈ సమస్యలు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోదావరి సంగమ నదులు వరద నీటితో పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. విఆర్పురం, కూనవరం మండలాల్లోని చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాల్లోకి వచ్చేయడంతో ఏం చేయాలో తెలియక జనం ఇళ్లు వాకిళ్లు వదిలేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. విలీన మండలాల్లోని గ్రామాలను కలిపే మెయిన్ రోడ్లన్నీ నీళ్లలో నానుతుండటంతో ఎక్కడి జనం అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పైన వర్షపు నీరు, కింద నుంచి వరద నీరు ఒక్కసారిగా గ్రామాల్లోకి వచ్చేశాయి. దాంతో ఆయా గ్రామాల ప్రజలు తట్టాబుట్టా సర్దుకుని పిల్లా పాపలతో ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం పరిధిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దాంతో కోనసీమలోని పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. చాకలిపాలెం వద్ద కాజ్వే నీటిలో మునిగిపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు వరద నీళ్లు పోటెత్తుతుండటంతో రంక గ్రామాల వాసులు ఇబ్బంది పడుతున్నారు. గోదావరి నది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 52 అడుగులు దాటడంతో పోలవరం వద్ద గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. పోలవరం మండలం కొత్తూరు వద్ద గోదావరి వరద నీరు 5 అడుగులకు చేరడంతో ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే కొవ్వూరు వద్ద గోదావరి పోటెత్తుతోంది. గంటకి పెరుగుతున్న వరద ఉధృతితో పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో చాలా గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి గోదావరి నది ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నదికి నీరు బాగా పోటెత్తుతుంది, వరద నీరు. దీంతో లోతట్టు ప్రాంతాలైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా గ్రామాలు నెట్టుమునిగాయి. ప్రస్తుతం మనం కొవ్వూరు వద్ద ఉన్నటువంటి గోస్పాద క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ గోదావరి వరద ఉధృతి ఏ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఉపనదుల నుంచి నీరు ఒక్కసారిగా గోదావరికి పోటెత్తింది. దీంతో నిన్నటి నుంచి ఈ రోజు 24 గంటలు గడిచేలోపు గోదావరి నది ప్రవాహం అడుగడుగు పెరుగుతూ వస్తుంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద కాజ్వే పైన నీరు ప్రవహించడంతో ఎగువన ఉండేటటువంటి 12 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైనటువంటి కుక్కునూరు, వేలేరుపాడుల్లో కూడా మొత్తం 32 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క ఈ గోదావరి నీరు ప్రవాహం రాను మరింత పెరిగేటటువంటి అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే కలెక్టర్ అప్రమత్తం చేయడం జరిగింది. వేలేరుపాడు, కుక్కునూరులో ప్రత్యేకమైనటువంటి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి కరకట్లు కానీ ఎక్కడ కూడా ఈ వరద ఉధృతికి నష్టం అనేది లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఆగస్టు నెలలో ఈ వరద ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉండేది, కానీ ఈసారి జూలై 2వ వారంలోనే ఈ వరద ఉధృతి ఈ రకంగా ఉండడంతో రానున్న రోజుల్లో ఏ రకంగా ఈ వరద ఉంటుంది అనేటటువంటి ఆందోళన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి నుంచి ధవళేశ్వరం దగ్గర సుమారుగా 7 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలో కలిసింది. మరోపక్క పట్టిసీమ వద్ద నుంచి కూడా ఈ గోదావరి నీటిని లిఫ్ట్ చేసి దాన్ని పోలవరం కుడిగాలులోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పుడు కూడా ఆగస్టు, సెప్టెంబర్లో ఎక్కువగా వర్షాలు పడిన తర్వాత ఉండేది, కానీ ఈసారి జూలై 2వ వారంలోనే ఇటువంటి పరిస్థితి రావడంతో ఈ ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా పోలవరం మండలంలో చాలా గ్రామాలు ఇప్పుడే రాకపోకలు పొందాయి. అలాగే గోస్పాద క్షేత్రం వద్ద కూడా గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో అక్కడ కూడా
ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. నదీ స్థానాలను ఎవరు చేయకుండా, అలాగే నదిలోకి ఎవరు దిగకుండా కూడా చేస్తున్నారు. అలాగే టూరిజంకి వెళ్ళేటటువంటి బోట్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపేశారు. ఎందుకంటే ఈ గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండడంతో బోట్లు కూడా ఏవి ముందుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. అలాగే రెగ్యులర్ గా జాలర్లకు వెళ్ళేటటువంటి వారిని కూడా ఎవరిని నదిలో దిగవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గోదావరి ఉధృతి కారణంగా ఇంకా దిగువన ఉండేటటువంటి వశిష్ట, అలాగే నరసాపురం, పాలకొల్లు మండలాల్లో కూడా కరకట్టలు తెగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ముందుగానే అక్కడ ఉండేటటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రేపటి వరకు కూడా ఈ వరద ఉధృతి కొనసాగేటటువంటి అవకాశం ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఆదేశించడం జరిగింది. గోదావరి ఉధృతి గంటకి పెరుగుతున్నటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. గత మధ్యప్రదేశ్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల బారిన పడి ఇంతవరకు 22 మంది చనిపోయారు. గత 24 గంటల్లోనే 7 చనిపోవడం అక్కడ దుస్థితి ఏంటో తెలియజేస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు మధ్యప్రదేశ్లోని పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంతవరకు వరదల్లో చిక్కుకున్న 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అటు ఉత్తరాదిని కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సంగా ఉన్నాయి. నదుల ప్రవాహ ఉధృతికి రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వందలాది గ్రామాల జలదిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు. పశు సంపద కూడా వరదలో కొట్టుకుపోయింది. ఇదంతా ఇలా ఉంటే మరోవైపు వరుస వర్షపాతాలతో జలపాతాలు కళకళ్లాడుతున్నాయి. ఔరంగాబాద్ లో వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల సందడి పెరిగింది. వరదలు ఒక భారత్కే పరిమితంగా లేదు, అటు చైనాను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. అతి భారీ వర్షాలతో తూర్పు ప్రాంతం దాదాపు నీట మునిగిపోయింది. ప్రధాన నగరాల్లో 5 అడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది. లక్షల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. వరదలో ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా జనం గల్లంతయ్యారు. విజయవాడలో కరకట్టవాసులు ఆందోళనకు దిగారు. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, రిటైనింగ్ వాల్ నిర్మించాలంటూ కార్పొరేషన్ ఆఫీసును ముట్టడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనంటూ బాధితులు హెచ్చరించారు.